ఇది మస్తు క్యూట్ అనిపించింది. దీనికి ఇది సెట్ లాగా ఉందన్నమాట. ఇది కూడా చేతికి వేసుకుంటే అసలు ఎంత బాగుందో. బంగారు వేసుకోయే అంటే అన్ని పిచ్చి పిచ్చి అన్ని తగిలేసుకున్నాం అనుకుంటున్నాం కదా. పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. అందరు దీన్నే అడుగుతున్నారు అనమాట. కాస్ట్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 12,500 రూపీస్ పడింది. ఎండిదైనా కానీ పిచ్చిది కాదమ్మా, పిచ్చిది కాదు. కాకపోయినా కానీ అట్లా అనుకుంటారు కదా, తెల్ల స్టీల్ కొని వేసుకుందని. రోడియం వచ్చిందన్నమాట. దూరం నుండి చూస్తే కొంచెం స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా రఫ్ అండ్ టఫ్గా అత్తమ్మ వాడుకోవచ్చు. మరి మీరెంత హ్యాపీ ఫీల్ అవుతారో అత్తమ్మకి ఏమైనా కొనిస్తే. ఈసారి రింగులు కొనిస్తాం, రింగు కూడా పెట్టుకో. దుబాయ్కి వెళ్ళినప్పటి నుండి అత్తమ్మకి గాజులు తెచ్చావా, అత్తమ్మకి గాజులు తెచ్చావా, అత్తమ్మకి గాజులు తెచ్చావా అని అందరూ అడుగుతూనే ఉన్నారు. కానీ అక్కడి నుండి నేను పెట్టలేను కదా, ఇదిగోండి ఈ గాజులు నేను క్యారీ చేసుకొని వస్తున్నాను, జర్నీలో తీసుకొస్తున్నాను అని చెప్పి. సో అందుకే అక్కడ ఏమీ వీడియోస్ కానీ రీల్స్ కానీ రిలీజ్ చేయలేదు. కానీ అత్తమ్మకి తీసుకురాకుండా నేను ఉంటానా? అందులో అడక్క వెళ్ళేటప్పుడు ఒకసారి నేను దుబాయ్ మాట వచ్చినప్పుడల్లా నాకు గాజులు కావాలని అడిగింది. నీకన్నా ముందే నేను డిసైడ్ అయినా కదమ్మా నీకు గాజులు తేవాలి లూజ్ అయినాయి అని. అవును, బాగున్నాయా? బాగుంది. ఇదిగోండి అత్తమ్మ కోసం ఇవి తెచ్చా అనమాట. కడా టైప్లో తెచ్చా. అమ్మకి బాయ్ కట్ ఉంటుంది కదా, సో హ్యాండ్స్ కూడా మంచి తెల్లగా ఉంటాయని ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది. నాదేమో 2.6, అమ్మదేమో 2.8 ఉంటుండే, ఇప్పుడు 2.7 అయింది. అక్కడ 2.4, 2.5, 2.6, 2.7, 2.8 ఆ సైజులో కూడా ఉన్నాయి. మన దగ్గర ఏమో 2.4, 2.6, 2.8 అట్లా ఉంటాయి కదా. ఇక్కడ చిన్న చిన్న కూడా ఉన్నాయి. అండ్ ఇందులో మేకింగ్ ఛార్జ్ లేదు. రెండు కలిపి నాకు కాస్ట్ వచ్చేసి 3,90,000 అయింది. మొన్నటి వరకు పాపం చేతిలో గాజులు చాలా లూజ్ అయిపోయినాయి కదమ్మా. ఇట్లా అంటే కింద పడిపోతుంది. ఇంకొకటి ఉన్నాయి తెచ్చినవి, కానీ అవి ఏంటంటే రోజు వేసుకుంటే మెత్తగా అయిపోతున్నాయి, ప్యూర్. అందుకని ఈసారి కొంచెం కడా టైప్లో తీసుకున్నాను. ఇవి బ్యాంగిల్స్ కరెక్ట్ చూడండి, డిజైన్ రోడియం వచ్చిందన్నమాట. దూరం నుండి చూస్తే కొంచెం స్టోన్స్ లాగా కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా రఫ్ అండ్ టఫ్గా అత్తమ్మ వాడుకోవచ్చు. ఇంకా నేనేమో ఇది తీసుకున్నాను. ఇది 5 గ్రామ్స్ అండి. కాస్ట్ వచ్చేసి 77,000 పడింది. ఒక లాక్ లాగా ఉంది. ఇది సింపుల్ బ్రేస్లెట్. ఈసారి దుబాయ్కి వెళ్తే పిల్లలకు దేవాలి చెరొకటి. ఇక్కడ కూడా సేమ్ దొరుకుతుంది. అక్కడికి ఇక్కడికి వేరియేషన్ అంత పెద్దగా ఏం లేదు, కానీ ట్యాక్స్ పడదు, అదే ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. కాకపోతే వచ్చేటప్పుడు మళ్ళీ అదొక భయం, అక్కడ ఆపుతారా ఇక్కడ ఆపుతారా అని చెప్పేసి. ఇది ఒకటి తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఈ చిన్న రింగ్స్ తీసుకున్నా, ప్లేన్వి. ఇది 2.5 గ్రామ్స్, 2 గ్రామ్స్ అట్లా. ఇది నేను అక్షయ్కి పెళ్ళి ఉంది కదా, సో మనం గోల్డే పెట్టాలి కదా, ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇదైతే అసలు ఎంత క్యూట్ ఉందంటే మీకు చూపిస్తాను. 1 గ్రామ్ కూడా లేదు, 0.7 ఉంది. 0.7 గ్రామ్స్. ఇందులో లెటర్స్ ఉన్నాయి. నేను ఎస్ చూశాను, ఎస్ లేదు. సరే వి అయితే వైట్ లా అని వస్తుంది కదా, ఫ్యామిలీ నేమ్ కదా అని తీసుకున్నా. పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. అందరు దీన్నే అడుగుతున్నారు అనమాట. కాస్ట్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 12,500 రూపీస్ పడింది. ఇది క్యూట్. ఇది 18 క్యారెట్స్. 22 క్యారెట్స్లో తీసుకుంటే ఉండదు, విరిగిపోతుంది. 18 క్యారెట్స్లో చాలా గట్టిగా ఉంటుంది. ఇదొకటి తీసుకున్నాను. కమ్మలు తీసుకుందామని అత్తమ్మకి చూశాను, కానీ లాస్ట్ డే అసలు టైం దొరకలేదు. అండ్ కార్డ్ లిమిట్ కూడా అయిపోయింది. 5 lakhs కార్డ్ లిమిట్ అయిపోయిందని చెప్పి తీసుకోలే. ఫస్ట్ అత్తమ్మకి తీసేసుకున్న తర్వాత ఇంకా నేను తీసుకుందామని చూస్తే నాకు ఇందులో దొరికింది. ఇప్పుడు అత్తమ్మ వేసుకుంది కూడా ఇది దుబాయ్దే. దుబాయ్ నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చింది. పెట్టుకున్న కమ్మలు కూడా దుబాయ్. అబ్బా మొత్తం అన్నీ దుబాయ్ వేసుకుంది. ఇది మలాబార్లో తీసుకున్నాం కదా దుబాయ్లో. ఇవి దుబాయ్వే నావే. నేను ఇవి తీసుకున్నా, నీకు వేరే తీసుకున్నా దుబాయ్లో. అప్పుడు పెట్టుకున్నావు ఇవి. అంత మెల్లిగా ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మ? మనమే రాళ్ళే వైట్ స్టోన్స్. నేను తెచ్చుకుంటా, ఎప్పుడు వైట్ స్టోన్ తెచ్చుకుంటావు అంటావు కదా. ఇదొకటి కన్న కొనిచ్చిండు చూడు, అప్పుడు ఒక చైన్ వేసి ఇక్కడ చిన్న వైట్ది, అదొకటి తీసుకున్నాం. నీకు ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు ఇది తీసుకున్నాం. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో, మంచిగా ఉంది. ఇక్కడ గోల్డ్ ఎన్ని సంవత్సరాలైనా అంత మంచిగా మెరుస్తుంటే ప్యూర్ అనిపిస్తుంది. బ్యాంగిల్స్ మళ్ళీ వెళ్ళినప్పుడు అమ్మ ఈసారి ఓన్లీ గోల్డ్లో మంచి డిజైన్స్ ఉన్నాయి, కానీ అక్కడ మేకింగ్ ఛార్జ్ ఎక్కువ ఉందండి. 15%, 20% అట్లుంది. ఇవి మేకింగ్ ఛార్జ్ లేదు, ఓన్లీ గోల్డ్ కాస్టే. తక్కువనే పడ్డాయిలే. మంచి మేము వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడే 3 dirhams ఇంకా కాస్ట్ తగ్గింది. ఆ రోజేమో కార్డు పని చేయలేదు. యశు కూడా గోల్డ్ కొనుక్కుంటా అనింది. అరే యశు నీ కూడా చూపిస్తే బాగుండేదేమో. యశు 3 rings కొనుక్కుంది అండ్ జేసీకి ఒక చైన్ తీసుకొచ్చింది. నేనేమో ఇవి. ఇంకా కార్డ్ లిమిట్ ఉంటే కొనుక్కునే వాళ్ళం, కానీ కార్డ్ లిమిట్ అయిపోయింది. అండ్
మళ్ళీ పెట్టుకొని వస్తే ఇక్కడ ఆపుతారేమో, ఎందుకు వచ్చింది ఎక్కువ గోల్డ్ తీసుకురావడం అని చెప్పి తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇమిగ్రేషన్ అయ్యేటప్పుడు ఆమె నువ్వేం చెప్పావు, బ్యాంకులు వేసుకొని హుడీ వేసుకున్నాను కదా, ముందుకు వేసుకోమని చెప్పావు కదా, అందరిది పైకి లాగుతుంది ఆమె. నాకు టెన్షన్ ఉంది, ఎందుకు లాగుతుంది ఈమె పైకి అనుకున్నా. గోల్డ్ చెక్ చేస్తారు, బ్యాంగిల్ వేసుకుని ఇట్లా పైకి పెట్టేసి ఇంకా తెలియదు అనుకుని చాలా తెలివిగా వస్తూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడో ఒకసారి ప్రయాణం, వాళ్ళు రోజుకి ఎంతమందిని చూస్తారు? వేల మందిని చూస్తారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, నీకు చెప్పలేదు నేను. బ్యాగ్ చెక్ ఇన్ అయిపోయిందా, నా స్లింగ్ బ్యాగ్ పక్కన పెట్టారు. నేను దానికోసం అంతా ఎతికాను, కనిపించలేదు. అయితే ఇది నీదేనా అని నన్ను పిలిచారనమాట. అవును అది నాదేనంటే, గోల్డ్ బార్ క్యారీ చేస్తున్నావు. గోల్డ్ బార్ నేనా? లేదన్నా. అందులో ఏమన్నా థీమ్ అని మొత్తం తీపిచ్చాడు. తీపిచ్చిన తర్వాత ఇయర్ ఫోన్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఎయిర్పోర్ట్స్. ఓకే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అంటే, అవును ఇవి బ్రాండెడా మా నార్మల్ అంటే నార్మలే అన్న. అందుకే మా గోల్డ్ బార్ లాగా కనిపించింది, బ్రాండెడ్ అయితే కనపడదు, తీసుకుని వెళ్ళండి అన్నాడు. అండ్ ఇంకొక ఆవిడ బస్ ఎక్కగానే క్లియర్గా చెప్పారమ్మా డాట్ హాలిడేస్ వాళ్ళు, కొనుక్కుంటే 22 క్యారెట్స్ కొనుక్కోండి, 40 గ్రామ్స్ లేడీస్, జెంట్స్ 20 గ్రామ్స్ కొనుక్కోండి, అంతకన్నా ఎక్కువ అయితే ఇబ్బంది పడతారు. లేదా ఆర్నమెంట్స్ కొనుక్కుంటే వేసుకొని వెళ్ళండి, ఏం కాదు. 24 క్యారెట్స్ కొనొద్దంటే ఆమె 10 తులాలతో ఎంతనో అమ్మ, మొత్తం అప్పుడు దిను చేయించుకొని వేసుకుంటే మీకు ప్రాబ్లం అయింది చూడు, అట్లా చేయించుకొని వచ్చింది. ఆమెను పట్టుకున్నారు, లోపల కూర్చోబెట్టారు చాలాసేపు, చాలా లేట్ అయింది. అంటే పెద్దవాళ్ళు కదా ఇబ్బంది, ఆవిడ పెద్ద ఆవిడ ఇబ్బంది పడతారు కదమ్మా, ఎందుకు మరి తెలిసినాక చెప్పినాక ఎందుకు తీసుకోవాలి? అదే తర్వాత మరి ఏమైందేమో నాకు తెల్లారు అట్లనే అనిపించింది. నువ్వు నీ గాజులు కాక ఇంకేమో కొట్టింది, మీ కోడలికి నచ్చినాయి కన్ను అన్నాడా? అరే 3 అన్నాడు, 5 అవుతుంది ఇంకా వస్తలేదు అంటే ఏందమ్మా మమ్మల్ని పట్టుకున్నారు అనుకున్నావా? ఏమైందో ఎయిర్పోర్ట్లా అనుకున్నా. గోల్డ్ కొనుక్కోవచ్చండి, కొనుక్కొని తీసుకొచ్చి లోపల పెడితే మా అత్తతో ప్రాబ్లం. తెస్తావు ఏం పెట్టుకో, తెస్తావు ఏం పెట్టుకో, పెట్టుకుంటే ఇంకొక ప్రాబ్లం. నువ్వు పెట్టుకున్నావు కదా, బయటకు పోయి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి, ఆడబడేస్తావు ఈడబడేస్తావు అంటే. ఫంక్షన్లో అయితే ఇక నా చుట్టే ఉంటుంది, నేను ఎక్కడ పడి నిజంగానే నాకు జాగ్రత్త ఉండదు. నాకు పడేస్తావా లేదా? ఆడేస్తాను. ఒక గొలుసు ఎక్కడో పెట్టి నీకు ఇచ్చిన అంటే ఎన్ని రోజులు ఎత్తికినావు? అవును మరి నేను జాగ్రత్తగా ఉండను, మరి నాకు గోల్డ్ నేను జాగ్రత్తగా ఉండా పొడగొడతా అని చెప్పి నేను పెట్టుకోను. తెచ్చుకోమంటలేను కదా, ఇప్పుడు పెట్టుకోమంటున్నా. ఫంక్షన్స్కి వెళ్తే ఉండాలి కదా. అసలు అనుకుందంట నాకు ఒక్కగానొక్క కోడలు, అది వస్తే దానికి మొత్తం మంచి బంగారం వేయాలి, దాన్ని రోజు బంగారంలో చూసుకోవాలి అని అనుకునేదంట. నాకేమో ఫస్ట్ థింగ్ పెట్టుకుంటా అండి, కానీ నాకు జాగ్రత్త ఉండదు, నిజంగానే నాకు జాగ్రత్త ఉండదు. ఏ వస్తువులైనా నా చేతిలో నేను అస్సలు క్యారీ చేయలేను, ఎవరుంటే వాళ్ళకి పక్కన ఇచ్చేస్తాను అనమాట. అందుకే ఇట్లా సింపుల్గా ఇట్లాంటి ఇవి ఒకవేళ పోగొట్టాను అనుకోండి, 2 రోజులు తిడతావా? ఎన్నో రోజులు అంత తిడుతుంది, వదిలేస్తుంది. అదే ఎక్కువ కొని వేసుకున్నాను అనుకోండి, అది గుర్తొచ్చినప్పుడల్లా నిద్రలో లేచినా, పొద్దున కనిపించినా, వేరే వాళ్ళ చేతికున్నా తిడుతూనే ఉంటుంది. అందుకే నీకు ఏం కావాలో నువ్వు కొనుక్కోండి. పెళ్ళైన కొత్తలో మంచిగా, మా పెళ్ళైన కొత్తలో వేసుకునేది, ఇప్పుడు అత్తమ్మ కూడా బరువేస్తుంది, నేను వేసుకోను గోల్డ్ నాకు వద్దు అని అనింది అనమాట. తెచ్చుకోవడం ఎందుకు, లోకల్లో పెట్టుకోవడం ఎందుకు అని మేము తెచ్చుకోవట్లేదు. ఇది పండోరా, ఇదేంటి అంటే బ్రాండ్ అండి, ప్యూర్ సిల్వర్ ఉంటుందన్నమాట, మంచి క్వాలిటీ అండ్ డిజైన్స్ చాలా బాగుంటాయి. ఇది తీసుకున్నాం. ఇది ఎప్పుడో ఉన్నది కదా, ఇప్పుడు చూసి. ఇది సింగపూర్లో కొన్నామ్మా, ఇది బ్రేస్లెట్ సింగపూర్లో కొన్నా, దానికి ఈ క్లిప్స్ లేవు, అవి తెచ్చినావమ్మా. ఇవి మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట, దీని స్పెషాలిటీ అదే. అప్పుడు ఇవే ఉండే కదా, ఇవి ఒక్కొక్క క్లిప్పే 10,000 అమ్మా. అందుకే ఒక్కో దేశం వెళ్ళినప్పుడల్లా 2 అట్లా తీసుకుంటున్నా. ఇట్లా మనం దీనికి అన్నిటికీ వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు వీ లెటర్ ఇక్కడ ఉంది కదా, అట్లా వీ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, కన్న పేరు వేసుకోవచ్చు, చెరిబెరి పేరు ఇట్లా వేసుకోవచ్చు. సో ఈసారి దుబాయ్లో ఇవి 2 యాడ్ చేశాను అనమాట. ఇట్లా బ్రేస్లెట్స్ నేను కొనుక్కున్నా, యశు కొనుక్కుంది, వాణి కొనుక్కుంది, సంధ్య అందరూ కొనుక్కున్నారు. ఇవి చాలా మందికి నచ్చింది పండోరా. అండ్ చాలామందికి తెలియదంట అసలు పండోరా అనే బ్రాండ్ ఉందని. బాగుంటుంది, ఎప్పటి నుండో ఉంది ఇది, కానీ అప్పుడు అనుకోలేదు గట్టికి తీసుకుందామని. ఇప్పుడు మంచిగా ఉంది కదా తీసుకుందాము అని చెప్పి తీసుకున్నా. అయ్యో ఇది చైన్ అనమాట, చైన్కి ఈ లాకెట్ వచ్చింది మొత్తం. ఒకసారి బాగుంది అర్చన, క్యూట్ ఉంది కదా ఈ లాకెట్. ఇది మెల్లో వేసేసుకుంటే బాగుంటుంది. బంగారు వేసుకోయే అంటే అన్ని పిచ్చి పిచ్చి అన్నీ తగిలేసుకుంటున్నాం అనుకుంటున్నాం కదా, ఇదేం పిచ్చిది కాదు, వెండిది. వెండిదైనా కానీ పిచ్చిది కాదమ్మా, పిచ్చిది కాదు,
కాకపోయినా కానీ అట్లా అనుకుంటారు కదా, తెల్ల స్టీల్ది కొని వేసుకుందని. అమ్మ నేనన్నా కనీసం ఇది ఇట్లా సిల్వర్ దాన్ని వేసుకుంటున్నా కదా, గోల్డ్ని ప్లాటినం పాలిష్ చేయించుకొని వేసుకుంటున్నారు ఇంకా చాలామంది. వద్దులే. నచ్చదు ఇది మమ్మీ, ఇలా ఉంది కానీ ఇది మస్తు క్యూట్ అనిపించింది. దీనికి ఇది సెట్ లాగా ఉందన్నమాట. ఇది కూడా చేతికి వేసుకుంటే అసలు ఎంత బాగుందో. నన్ను చూసి చాలామంది అన్నారు మంచిగా ఉంది ఇది. ఇట్లా వచ్చింది అన్నమాట, మంచిగా అనిపిస్తుంది. అంటే నాకైతే నచ్చింది, మరి మీకు నచ్చిందో లేదో తెలీదు. దుబాయ్లో ఏమేమి కొనుక్కున్నావు అని అడుగుతారు కదా, అందుకే చూపిద్దాము అని. మామూలుగా గోల్డ్ స్టడ్స్ పెట్టుకున్నప్పుడు, గోల్డ్ చైన్ వేసుకున్నప్పుడు ఈ బ్రేస్లెట్ పెట్టుకోవచ్చు, లేదా సిల్వర్ స్టడ్స్ పెట్టుకొని అవుట్లుక్కి ఏది సెట్ అయితే అలా వేసుకునేలాగా తెచ్చుకున్నాను అనమాట. నువ్వు డబ్బులు దీనికి క్లిప్పులు వేసుకుంటే డబ్బులు కార్డు కార్డు నీ దగ్గరనే ఉంది, ఎన్ని సంవత్సరాలు అయిందో నీకు ఇచ్చి అక్కడే ఉంది. అది ఉందో పోయిందో తెలియదు. లేదమ్మా అట్లనే ఉంది ఆంధ్ర బ్యాంక్. ఇంకా వేసుకోలే, ఇంకా 4 క్లిప్పులు. నేనేం చేసుకుంటా దాంట్లో. ఊరికినే అత్తమ్మని అడిగి అలా తీసుకుంటాం. అండ్ ఇంకొకటి కొన్నాము, కెమెరా ఒకటి కొన్నాం, అది పాకెట్ 3 క్యామ్. ఇప్పుడు చాలా మంది కొంటున్నారు, నేను చాలా హ్యాండ్లీగా ఉంటుంది. దాన్ని మొత్తం అంటే మేము ఓపెన్ చేయలేదు, మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు వీడియో చేస్తానండి. దుబాయ్లో అత్తమ్మకి కొన్న బ్యాంగిల్స్ ఏంటో మరి మీరెంత హ్యాపీ ఫీల్ అవుతారో అత్తమ్మకి ఏమైనా కొనిస్తే. ఈసారి రింగులు కొనిస్తాం, మరి రింగు కూడా పెట్టుకో. ఒకసారి ఇది చూద్దాం, పడుతుంది. పెళ్ళికి పెట్టుకోవు అమ్మ, బాగుంది. ఇది ఏం కాదు నీకు, వద్దులేమ్మా. ఎందుకు? మంచి క్యూట్గా అనిపిస్తుంది. అప్పుడు ఎన్ని రింగులు ఉండేమ్మా, గ్రీన్ కలర్ రింగ్ ఉండే, అవన్నీ ఎందుకు లోపల పెడుతున్నావు? పెట్టుకుంటలేవు. లేవు, అన్నీ తీసేసిన. పెట్టుకో, ఏం కాదు. గ్రీన్ కలర్ స్టోన్ ఎంత బాగుంటుంది. అదే ఉండని ఇట్లనే ఉంచుకో, ఏం కాదు. పెళ్ళి అయిపోయినాక దిద్దు. ఈ చేతికి కాదే, ఈ చేతికే ఉంటుంది, మరి ముద్దు కనిపిస్తుంది తెల్లగా. తెల్లగా ఎట్లుంటావు. ఇదండి వీడియో. చలో మరి బాయ్.